బంగారు నీడ. సూర్యుడు అస్తమిస్తున్న వేళ శంకరయ్య తన పొలంలో నాగలిని శుభ్రం చేస్తూ ఉండగా పక్క పొలం నుండి భాస్కర్ గట్టు దూకి వచ్చాడు. శంకరయ్యన్నా, ఇంకా కర్రముక్కను పూజిస్తున్నావా? ఊరంతా అగ్గిలా వ్యాపిస్తున్న వార్త నీకు ఇంకా వినపడలేదా? శంకరయ్య నవ్వుతూ తల పైకెత్తాడు. భాస్కర్ తమ్ముడు, ఈ కర్రముక్కే నా కుటుంబాన్ని పోషిస్తుంది. ఇది నాకు జమీందారు సింహాసనం కంటే విలువైంది. ఇంతకీ మాట్లాడే ముందు కాళ్లకున్న దుమ్ము గడుక్కోవాలన్న సంగతి మరిచిపోయేంత ముఖ్యమైన వార్త ఏంటది? ఇదేదో కాంతమ్మ కోడలి గురించిన నిజం. 50 ఏళ్ల క్రితం దుర్భిక్షం వచ్చినప్పుడు పారిపోయిన పాత వెంకటపతి జమీందారు తన ఆస్తినంతా ఊరి చివరెక్కడో పాతిపెట్టాడంట. బంగారు నాణాలతో నిండిన ఒక లంకి బిందంట. 10 తరాలు కూర్చొందిన్నా తరగనంత సంపదంట. లంకి బిందెలా? భాస్కరు, ఈ కథ మనం ప్రతి ఏటా వానాకాలానికి ముందు ఇంటానే ఉన్నాం. అది పెద్దలు కాలక్షేపానికి చెప్పుకునే కథ. నాకు తెలిసిన బంగారం ఒకటే, అది వరి. పంట కోతకొచ్చినప్పుడుండే పచ్చని బంగారం అది. నువ్వు నీ వరి పంట, నీ ఆలోచనలు ఎప్పుడూ ఇంతే చిన్నగా ఉంటాయన్నా. నీ చేతులు మట్టిలో పనిచేసి కాయలు కాశాయి. కాని దానికి ప్రతిఫలంగా నీకేం దొరికింది? ఒక చిన్న ఇల్లు, 2 గేదెలు. నేనింతకంటే పెద్ద కలలు కంటున్నాను. నా భార్య పార్వతి నా బట్టలకు అతుకులు వేయాల్సిన అవసరం లేని జీవితం గురించి కలగంటున్నాను. నేను మెత్తటి పరుపు మీద కూర్చుంటే సేవకులు నాకు కావాల్సింది తెచ్చిచ్చే జీవితం కావాలి నాకు. మరి ఈ జీవితానికి ఏమైంది భాస్కరో? కడుపులో అన్నం, తల మీద నీడ, చుట్టూ ఉన్నవారి గౌరవం. ఓ మనిషి రాత్రి ప్రశాంతంగా నిద్రపోవడానికి ఇంకేం కావాలి? ప్రశాంతత కడుపు నింపదు, బంగారం నింపుతుంది. నేను చెప్తున్నాను కదా, ఈసారి ఈ కథ నిజం. ఎవరో ఒక పాత పటాన్ని చూశారట. ఆ నిధి పాడుబడిన గుడి దగ్గర ఉన్న పురాతన మర్రి చెట్టు వేర్ల కింద పాతిపెట్టి ఉందని అంటున్నారు. ఆ చెట్టు కింద ఉన్న ఏకైక నిధి అది అలసిపోయిన బాటసారులకిచ్చే చల్లడి నీడ మాత్రమే. వానాకాలం రావటానికి నెలకన్నా తక్కువ సమయం ఉంది. నీ పొలం నీకోసం ఎదురు చూస్తుంది. నేల దాహంతో బీటలు వారుతుంది. దాన్ని దున్ని వర్షం కోసం సిద్ధం చేయమని నిన్ను వేడుకుంటుంది. అదే అసలైన పని. నా స్నేహితుడా, నీడల్ని వెంబడించటం కాదు. నువ్విక్కడే ఉండి నీ మట్టితో మాట్లాడుకో. నేను నా అదృష్టంతో మాట్లాడడానికి వెళ్తున్నాను. కలలు కంటానికి నువ్వు భయపడుతున్నావు శంకరయ్యన్నా. లేదా బహుశా నేను ఆ నిధిని ముందుగా కనుక్కుంటానని నువ్విలా మాట్లాడుతున్నావు. నేను దాన్ని కనుక్కున్నప్పుడు ఈ పొలాలన్నీ కొనేస్తాను. అప్పుడు నువ్వు నా దగ్గర పనికి రావచ్చు. నీకు మంచి జీతం ఇస్తాను, మాటిస్తున్నాను. అతనలా గర్వంగా వెళ్ళిపోగా శంకరయ్య నెమ్మదిగా తల అడ్డంగా ఊపుతూ ఉండిపోయాడు. ఆ రాత్రి పార్వతి అతనికి వేడి అన్నం వడ్డిస్తుండగా అతని ముఖంలోని తేడాను గమనించింది. ఈరోజు చాలా ఆలస్యంగా వచ్చారు. మీ ముఖం ఏదోలా ఉంది. ఏమైంది? పార్వతి, మన జీవితాలు శాశ్వతంగా మారిపోబోతున్నాయి. మన పేదరికపు రోజులు ముగిశాయి. కంచి నుండి పట్టుచీరలు, మెడలో బరువైన బంగారు గొలుసులు వేసుకోవడానికి సిద్ధంగా ఉండు. పార్వతి అయోమయంగా అతని వైపు చూసింది. మీకేమైందండి? ఏంటి మీరు మాట్లాడేది? లేదు పార్వతి, నేను బంగారం గురించి మాట్లాడుతున్నాను. ఒక లంకె బిందెడు బంగారం పాత జమీందారు దాచిపెట్టింది. అది ఎక్కడుందో నాకు తెలుసు. పాడుపడ్డ గుడి దగ్గరున్న మర్రి చెట్టు కిందుంది. రేపటి నుండే నేను దాన్ని తవ్వడం ప్రారంభిస్తాను. కొన్ని రోజుల్లో మనం ఈ ఊళ్ళోనే అత్యంత ధనవంతులమైపోతాం. అయ్యో రామా, మీకెవరండి ఈ ఆలోచనలు తలలోకి ఎక్కించింది? మనకున్న ఈ ఎకరం పొలాన్ని నమ్ముకుంటేనే మనకు 4 మెతుకులు దొరుకుతున్నాయి. దాన్ని వదిలేసి బంగారం కోసం వెతుకుతానంటారేంటే ఎలా అండి? పగటి కలలు కలొద్దు మీరు. పగటి కలలు కాదే, ఇది నిజం. నువ్వు నన్ను నమ్మాలి. ఒకసారి ఆ బంగారం మన చేతికి చిక్కితే మనం ఈ మట్టిలో పనిచేయాల్సిన అవసరం లేదు. మనం పట్నంలో ఒక పెద్ద భవంతిని కొనుక్కోవచ్చు. మనకు భవంతొద్దు, ఏమీ వద్దు. మన పొలం ఎండిపోతోంది. వాన పడే లోపు దాన్ని సిద్ధం చేయకపోతే ఈ ఏడాది పంట పండదు. అప్పుడు మనం తినడానికి తిండి కూడా ఉండదు. దయచేసి ఈ పిచ్చి ఆలోచనలు వదిలేయండి. నీకు అర్థం కావట్లేదు. ఇది మన తలరాతని మార్చే అవకాశం. ఒక్కసారి ఆలోచించు. మనకన్నీ ఉన్నాయి. నువ్వు నన్ను ఆపకు, నా దారికి అడ్డురాకు. పార్వతి మౌనంగా ఉండిపోయింది. భాస్కర్ తన భోజనాన్ని ఆత్రంగా ముగించి రేపటి గురించి కలలు కంటూ నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు తెల్లవారకముందే భాస్కర్ తవ్వడం మొదలుపెట్టాడు. అటుగా వెళ్తున్న సుబ్బయ్య ఊరిలో ఎవరింట్లో ఏం జరిగినా వెంటనే తెలిసిపోయే మనిషి. భాస్కర్ని చూసి ఆగాడు. ఏంటి భాస్కర్, ఇంత పొద్దున్నే ఇక్కడేందవుతున్నావు? పొలంలో పనిలేదా?
భాస్కర్ ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. ఏం లేదు సుబ్బయ్య, ఇక్కడ నేను నేల కొంచెం గట్టిగా ఉంది, అందుకే కొంచెం మెత్తగా చేద్దామని. సుబ్బయ్య నవ్వాడు. అబద్ధాలు చెప్పకు భాస్కరో, నీ కళ్ళల్లో ఏదో మెరుపుగా అనిపిస్తుంది. నిజం చెప్పు, జమీందారు నిధి కోసం ఎదుగుతున్నావా? ఊరంతా ఇదే మాట. భాస్కర్ మొదట తటపటాయించినా తన ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయాడు. అవును మావా, నీకు కూడా తెలిసిపోయిందా? అది ఇక్కడే ఉంది. నా అంతరాత్మ చెప్తుంది. కొన్ని రోజుల్లో నా దశ తిరగబోతుంది. నువ్వు చూస్తూ ఉండు. ఓరి నీ అమాయకత్వమా, ఈ కథని నా చిన్నప్పటి నుంచి వింటున్నాను. ఎంతోమంది నీలాగే ఇక్కడ తొవ్వి చేతులు బొబ్బలెక్కాయి తప్ప ఒక్క బంగారు నాణ్యం కూడా దొరకలా. అనవసరంగా నీ కాలాన్ని శక్తిని వృధా చేసుకోబాకు. వెళ్ళి నీ పొలం చూసుకో. మీరందరూ ఇలాగే చెప్తారు, నాకు తెలుసు. నేను ఆ నిధిని కనుక్కున్న రోజు మీ అందరి నొళ్ళు మూతపడతాయి. నన్ను నా పని చేసుకోనివ్వు. సుబ్బయ్య తల అడ్డంగా ఊపుతూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. గంటలోపే ఈ వార్త ఊరంతా పాకిపోయింది. మరోవైపు శంకరయ్య తన పొలంలో కష్టపడి పనిచేస్తున్నాడు. మధ్యాహ్నం అతని భార్య లక్ష్మి చద్దన్నం తీసుకుని వచ్చింది. ఏవండి, కాస్త సేద తీరండి, ఎండ నెత్తి మీదకొస్తోంది. శంకరయ్య చెట్టు నీడను కూర్చొని లక్ష్మి ఇచ్చిన అన్నం తింటూ ఉన్నాడు. పని పూర్తి కావస్తుంది లక్ష్మి. ఇంకో 2 రోజుల్లో పొలం కోతకి సిద్ధంగా ఉంది. నేనిటొస్తుంటే ఊర్లో జనాలు గుసగుసలాడుకుంటున్నారు. భాస్కర్ గారు పని మానేసి మర్రి చెట్టు కింద నిధి కోసం తవ్వుతున్నాడట. పాపం పార్వతి, దాని మొహం చిన్నబోయింది. ఆడికి ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు లక్ష్మి. అత్యాశ మనిషి కళ్ళకు పొరలు గమ్మేస్తుంది. కష్టపడి సంపాదించిన రూపాయిల్లోనే తృప్తి ఉంటుంది. ఈ ఊహల్లో తేలియాడే లంకె బిందెల్లో కాదు. అవునండి, మనకున్న దాంట్లో మనం సంతోషంగా ఉన్నాం. వాళ్ళని చూస్తుంటే జాలిగా ఉంది. ఈ ఏడాది వాళ్ళకి పంట పండేలా లేదు. మనం చేయగలిగిందేమీ లేదు. తప్పు తెలుసుకునే వరకు వాడికి బుద్ధి రాదు. మన చేతుల్లో ఉన్నదే మన బంగారం, మన లక్ష్మి. మనం పండించే పంటే మనకు సిరి. అలా రోజులు గడిచి భాస్కర్ కష్టం బూడిదలు పోసిన పన్నీరైంది. అతని చేతులు కాయలు కాశాయి. పొలం బీడువారింది. కాని బంగారం జాడ మాత్రం లేదు. ఒకరోజు సాయంత్రం నిరాశతో ఇంటికొచ్చిన భాస్కర్తో పార్వతి అంది, చూడండి, మన పొలం ఎలా బీడువారిపోయిందో. పక్కనే శంకరయ్య అన్న పొలం చూడండి. వర్షం కోసం ఎంత చక్కగా సిద్ధం చేసున్నారో. ఇంక చాలించండి, మన కర్మకు మనమే బాధ్యులం అవుతాం. అంతా నా దురదృష్టం. ఆ జమీందారు నన్ను మోసం చేశాడు. లేదా శంకరయ్య అన్నకి ఆ నిధి దొరికిందేమో, అందుకే అంత ప్రశాంతంగా ఉన్నాడు. నాకు ఏదో ఒక రోజు ఆ నిధి దొరుకుతుంది. అప్పుడు మీరందరూ నా కాళ్ళ దగ్గరుంటారు. ఆమె మౌనంగా ఏడుస్తూ ఉండిపోయింది. ఆ రాత్రి ఆకాశం నల్లటి మేఘాలతో కమ్ముకుంది. ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం ప్రారంభమైంది. రామాపురంలోని రైతులందరూ సంతోషించారు. శంకరయ్య తన ఇంటి అరుగు మీద నిలబడి తన పొలంలో పడుతున్న వర్షాన్ని చూసి దేవుడికి దండం పెట్టుకున్నాడు. అతను సిద్ధం చేసిన పొలం ఆ వర్షపు నీటిని అమృతంలా స్వీకరించింది. కాని భాస్కర్కు ఆ వర్షం ఒక విపత్తులా మారింది. అతను దున్నని బీడువారిన పొలంలో నీరు నిలవకుండా మట్టిని కోసుకుంటూ పక్కకు ప్రవహించింది. అతను మర్రి చెట్టు కింద తవ్విన పెద్ద గొయ్యి నీటితో నిండిపోయింది. అతను పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఇక మరుసటి రోజు ఉదయం వర్షం ఆగిపోయింది. శంకరయ్య తన పొలానికి వెళ్లి నీరు చక్కగా నిలిచి ఉన్న పొలాన్ని చూసి మురిసిపోయాడు. భాస్కర్ కూడా తన పొలానికొచ్చాడు. తన పొలం నిస్సారంగా నీరు లేకుండా ఉండడం, శంకరయ్య పొలం పచ్చగా కలకల్లాడుతూ ఉండడం చూసి అతని గుండె బద్దలైంది. అతను చేసిన తప్పు అతనికి అర్థమైంది. అతను నెమ్మదిగా నడుచుకుంటూ శంకరయ్య దగ్గరకు వెళ్ళాడు. అతని కళ్ళల్లో గర్వం లేదు, పశ్చాత్తాపముంది. శంకరయ్యన్నా. శంకరయ్య అతని వైపు తిరిగి చూశాడు. చెప్పు భాస్కరు, నన్ను క్షమించన్నా. నువ్వు చెప్పింది నిజమైంది. నా అత్యాశ నా కళ్ళను గప్పేసింది. నేను నీడను పట్టుకోవడానికి ప్రయత్నించి నా చేతిలో ఉన్న వెలుగును పోగొట్టుకున్నాను. నా చేతులతో నేనే నా కుటుంబాన్ని ఆకలికి గురి చేశాను. ఇప్పుడేం చెయ్యాలి? శంకరయ్య అతని భుజం తట్టాడు. చూసావా భాస్కరు, నువ్వు ఎక్కడో మర్రి చెట్టు కింద బంగారం కోసం వెతికావు. కానీ అసలైన బంగారం ఇక్కడే ఉంది. ఈ నల్లరేగడి మట్టిలోనే. మనం చదివించే ప్రతి చెమట బొట్టు ఒక బంగారు నాణెం. మనం పండించే ప్రతి గింజ ఒక వజ్రం. భాస్కర్ ఏడుస్తూ తలదించుకున్నాడు. నాకిప్పుడు అర్థమైందన్నా, కానీ చాలా ఆలస్యం అయిపోయింది.
ఏమీ ఆలస్యం కాలేదు. కష్టం ఎప్పటికీ వృధా కాదు. నువ్వు తవ్వడానికి పడిన శ్రమ ఇప్పుడు నీ పొలంలో పెట్టు. నేను నీకు సాయం చేస్తాను. ఊళ్ళోని మిగతా పొలాలకు కూడా సాయం చేస్తారు. మనం కలిసి ఈ పొలాన్ని మళ్ళీ బంగారంగా మారుద్దాం. శంకరయ్య మాటలు భాస్కర్కు కొంత ధైర్యాన్నిచ్చాయి. ఆ రోజుటి నుండి శంకరయ్య మిగతా గ్రామస్తుల సహాయంతో భాస్కర్ తన పొలంలో కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. ఆ సంవత్సరం భాస్కర్ పంట కొంచెం ఆలస్యంగా వచ్చినా బాగా పండింది. ఆ రోజు తన చేతుల్లో ధాన్యాన్ని పట్టుకున్నప్పుడు భాస్కర్కు అసలైన బంగారం విలువ తెలిసింది. సంపద ఎక్కడో పాతిపెట్టిన బిందెలలో కాదు, మన చేతుల్లో, మనం చేసే పనిలో, మన నమ్మకంలోనే ఉంటుందని అతను ఆనాడు గ్రహించాడు. అత్యాశ అనేది ఒక నీడ లాంటిది. దాన్ని వెంబడిస్తే చివరికి మిగిలేది చీకటి మాత్రమే.